వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. తుఫాను ముందు నిమిషబ్దం హార్మూజ్ గేమ్ ఏమో అనిపిస్తోంది. యుద్ధం ఇప్పుడు ఒక విచిత్ర దశలో ఉంది. మిసైళ్లు పేలుతున్నాయి, డ్రోన్లు ఎగురుతున్నాయి. కానీ అసలు గేమ్ అక్కడ కాదు. ఎక్కడ మొదలైందో తెలుసా? ట్రంప్ టైం లైన్ చూస్తే అది స్పష్టంగా కనిపిస్తుంది. మొదట 48 గంటల్లో దాడి అంటాడు, ఆ తర్వాత 5 రోజులు వేచి చూస్తా అంటాడు, ఇప్పుడు ఇంకో 10 రోజులు దాడులు అంటాడు. దాడి చెయ్యలేదు కానీ పూర్తిగా ఆగను కూడా లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది భయం కాదు, ఇది ఒక పక్కా ప్లాన్. ముందు నుంచి చూస్తే చర్చలు జరుగుతున్నాయి, కానీ వెనక నుంచి చూస్తే సైన్యం కదులుతుంది. డ్రోన్లు గాలిలో ఉన్నాయి. హార్మోజ్ మీద నిఘా పెరిగింది. ఒకవైపు మాట్లాడుకుందాం అంటున్నారు, మరోవైపు మేము రెడీ అని చూపిస్తున్నారు. మరి ఎలా? ఇరాన్ కూడా అంతే క్లియర్గా ఉంది. గౌరవం కావాలి అంటుంది, హార్మూజ్ మీద మా హక్కు అంటుంది, మిసైల్ ప్రోగ్రామ్ ఆగదు అంటుంది, న్యూక్లియర్ ప్లాన్ ఆగదు అంటుంది. ఇది డిమాండ్ కాదు, మరి ఇదొక లైన్. ఈ యుద్ధంలో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. కానీ ఆశ్చర్యం ఇంకో చోటుంది. నాటో చూస్తుంది, యూరప్ దూరంగా ఉంది, సౌదీ నిమిషబ్దం వహిస్తోంది, యుఎస్ఏ మొదటిసారి ఒంటరిగా కనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతోంది ఇలా అంటే సింపుల్ ఆన్సర్ చెప్తా చూడండి. ఇది సులువు యుద్ధం కాదు. ఇది ఇరాక్ కాదు, ఇది లిబియా కాదు, ఇది ఇరాన్. ఇక్కడ గెలవాలి అంటే టెక్నాలజీ సరిపోదు, సైన్యం సరిపోదు, టెర్రైన్ ముఖ్యం. కొండలు ఉన్నాయి, సన్నని లోయలున్నాయి. హార్మోజ్ ఒక చౌక్ పాయింట్. ఇక్కడ పెద్ద నేవీ అవసరం లేదు, చిన్న స్పీడ్ బోట్లు చాలు, డ్రోన్లు చాలు. కొండల్లో దాక్కొని మరీ దాడి చేయొచ్చు. అందుకే ఈ గేమ్ ఇరాన్ పిచ్ మీద జరుగుతోంది. ఇంకో గేమ్ కూడా ఇక్కడ నడుస్తోంది, గమనించారా? మార్కెట్. యుద్ధం వస్తుంది అంటే మార్కెట్ పడిపోతుంది, యుద్ధం ఆగుతుంది అంటే మార్కెట్ ఎగుస్తుంది. మొత్తానికి ఈ మధ్యలో ఎవరికైనా ముందే తెలిసి ఉంటే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు డబ్బు చేసుకుంటారు. ఇది యాదృచ్ఛికం కానే కాదు. టైమింగ్ మారుతుంది, అనౌన్స్మెంట్ మారుతున్నాయి, మార్కెట్ కదులుతుంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఫైనాన్షియల్ గేమ్ కూడా. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇప్పుడు ట్రంప్ దగ్గర 2 దారులు మాత్రమే ఉన్నాయి. ఒకటి చర్చలు, రెండోది బలవంతం. మొదటిది తక్కువ ఖర్చుతో ఉంటుంది, రెండవది రోజుకు $2 బిలియన్ ఖర్చు చేస్తుంది. కానీ అసలు సమస్య ఖర్చు కాదు, నమ్మకం. ఆ నమ్మకం అనేది అసలైన సమస్య. గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాయి, మమ్మల్ని నిజంగా ఎవరు కాపాడుతారు అని. ఈ ప్రశ్నకు సమాధానం ఈ ఒక్క సందేహం ఆయిల్ కంటే కూడా ప్రమాదకరం. ఇది ముగింపు కాదు, ఇది మొదలు. మొదట ఆగేది దాడులు కావచ్చు, కానీ చివరికి మారేది ప్రపంచ శక్తి సమతుల్యం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.